సంఘము గొర్రెపిల్ల భార్య. గొర్రెపిల్ల అంటే ఎవరు? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గొర్రెపిల్లగా మనకు కనపడతారు. భార్య అంటే ఎవరు? భార్య ఎవరు? క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘము గొర్రెపిల్ల యొక్క భార్య. గ్రంథం ఇలా మాట్లాడుతోంది, దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనం. 36లో ఏం చెప్తున్నాడు? అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు వారి వైపు చూచి ఈ మాట అంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఎవరు గొర్రెపిల్ల? ఎందుకని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని గొర్రెపిల్ల. భార్య ఎవరు అంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘము. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అందువలన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల, గొర్రెపిల్ల యొక్క భార్య సంఘమై ఉన్నది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-2 వచనాలు. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. ఏంటన్నది? నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన. భర్త ఎవరు? ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. అందువల్ల భర్త కొరకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు కొరకు అలంకరింపబడిన. ఎవరంటే ఎందుకని? నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. క్రీస్తు ప్రభు సంఘాన్ని ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే 22వ వచనంలో, సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, క్రీస్తు ప్రభు సంఘం అనగా పరలోకపు యెరూషలేమునకును. గొర్రెపిల్ల యొక్క భార్య సంఘము, గొర్రెపిల్ల యొక్క భార్య. గొర్రెపిల్ల అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ గొర్రెపిల్ల యొక్క భార్య అంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘం. గొర్రెపిల్ల అంటే భౌతికమైన గొర్రెపిల్ల కాదు, భార్య అంటే భౌతికమైన భార్య అని దాని గురించి కాదు. క్రీస్తు ప్రభు సంఘమును కూర్చున్నటువంటి మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎవరు అండి? క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘమై ఉన్నటువంటి మనము గొర్రెపిల్ల యొక్క భార్య అయి ఉన్నామా? భార్య అని అనడంలో ఉద్దేశం ఏమిటంటే వాస్తవానికి భార్య భర్తతో ఏమై ఉంటుంది?
సదాకాలం ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో జరిగేది ఏమిటంటే, ఆయన క్రీస్తు ప్రభు సంఘాన్ని, అంటే తన సంఘాన్ని పెండ్లాడనై ఉన్నాడు. వాస్తవానికి పెండ్లైతే ఏమవుతుంది? భార్య అంటే ఏంటి? పెండ్లి కుమారునితో లేకపోతే భర్తతో సదాకాలం ఉండబోతుంది అన్నమాట. ఆ మాటలు చెప్పడానికి భార్య అని సంబోధిస్తూ ఉన్నాడు, భార్యతో పోలుస్తూ ఉన్నాడు. వాస్తవానికి అర్థమవుతుందా? అంటే పెండ్లైతే జరిగేది ఏంటంటే భార్యాభర్తలు ఏర్పడతారు. అలాగూ సదాకాలము క్రీస్తు ప్రభుతో సంఘము ఉండాలని, ఆ సంఘాన్ని ఆయన పెండ్లాడనై ఉన్నాడని మన గ్రంథం చెబుతోంది. పెండ్లైతే భార్య అవుతుంది 100%. భూమి మీద ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని భార్యగా చూస్తూ ఉన్నాడు ఆయన. ముందుగా ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు అలాగే అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు? అమ్మాయి తల్లిదండ్రులు అయితే అబ్బాయి ఎక్కడ ఉన్నాడో వెతుకుతారు. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి ఎక్కడ ఉందా అని వెతుకుతారు, సెర్చ్ చేస్తారు, కనుక్కుంటారు. అది అయిన తర్వాత ఫలానా వారికి చూసుకున్న తర్వాత, చూపులు అయిన తర్వాత ఏం జరుగుతుంది? సెకండ్ ఏంటి? ప్రధానం జరుగుతుంది. రైట్? అంతేనా? ఈ ప్రధానం జరగక ముందు, అంటే మొట్టమొదటిది గొర్రెపిల్ల భార్య అని ఆయన పిలుస్తూ ఉన్నాడంటే, సదాకాలము ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని తనతో ఉండాలని కోరుకుంటున్నాడు. అది విషయం. వాస్తవానికి అలాగూ సిద్ధపడితే భార్య అవుతుంది 100%. యేసుక్రీస్తుతో పాటు సదాకాలం ఉండడానికి సంఘం కనుక, భూమి మీద ఉన్నటువంటి సంఘం కనుక సిద్ధపడితే ఏమవుతుంది? భార్య అవుతుంది. భార్య అవుతే ఏమవుతుంది? సదాకాలం క్రీస్తుతో పాటు ఉంటాం. అది భార్య అంటే వాస్తవానికి. ఓకే? ఆదికాండంలో దేవుడు మొట్టమొదటి వివాహాన్ని చేశాడు. ప్రకటన గ్రంథంలో మనకేం కనబడుతుంది అంటే చివరి వివాహం కనబడుతుంది. ఎవరితో? క్రీస్తు ప్రభుతో. అర్థమవుతుందా మీకు? రైట్. ఇప్పుడు మనం ఆలోచన చేసేది ఏంటంటే, గొర్రెపిల్ల భార్య అవడానికి, గొర్రెపిల్ల భార్య అన్నాడు ఎవరిని అనుకున్నాం? సంఘాన్ని. ఇప్పుడు గొర్రెపిల్ల భార్య అవడానికి ఎలా అయితే మనం గొర్రెపిల్లకి భార్య అవుతాం అనేది మనం ఆలోచన చేయబోతాం. వాస్తవానికి ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని అడుగుతున్నా, లోకంలో ప్రదానం చేసుకోవడానికి అర్హతలు ఏంటి? లోకంలో ప్రదానం చేసుకోవడానికి, ప్రదానం అంటే దాని అర్థం ఏంటంటే, మేము ఇరుగురు లేదా ఇరుపక్షాలు వివాహం చేయడానికి సిద్ధపడుతున్నాం, వారి అంగీకారాన్ని తెలుపుకుంటారు. జరిగేది అది వాస్తవానికి. ఓకే? ప్రధానంలో జరిగేది అది. ఇంక వివాహం చేసుకుంటామని ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వస్తారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే బెట్రోతల్, ప్రధానము. బైబిల్లో ఉన్నది అది. ఓకే? ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే భౌతికమైన ప్రధానం. అంటే ఒకరినొకరు ముందుగా ఏం చేస్తారు? తమ అంగీకారాన్ని తెలుపుకుంటారు, వివాహం చేయడానికి సిద్ధపడతారు. అవునా కదా? వివాహం చేయడానికి ఇష్టపడుతున్నామనే ఒక ఒప్పందాన్ని చేసుకుంటూ ఉంటారు. లోకంలో ప్రధానానికి మనుషులు చూసేది ఏమిటి అని అడుగుతున్నాను నేను. ప్రధానానికి లోకంలో అర్హతలు ఏం చూస్తారు? ఒకటి ఏం చూస్తారంటే అందం, ఆస్తి, 3 ఇంకా అదే ఈయన ఏమంటారు దాన్ని? ఉద్యోగం. ఉద్యోగమే కదా. ఏమన్నా ఉద్యోగం చేస్తున్నాడా, జాబ్ చేస్తున్నాడా? ఇంకా ఇంకేంటి? దానం. అసలైంది
కదా, ఎంత ఉంది? అవునా? నెక్స్ట్ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఇంకేమున్నాయి? ధనము, ధనంలో ఇంకేమో ఆస్తులు వచ్చేస్తాయి, అంతే కదా. ఆస్తి ఇక్కడ రాసాం కదా అయినా. ఓకే, ఇంకేముంటాయి? లోకం గురించి మాట్లాడుతున్నాను నేను. ఇంకేముంటాయి? జాతకం. ఇవన్నీ కుదిరినా జాతకం లేదనుకోండి చేయరు లోకంలో. ఇంకా అసలు ఏం చెప్పట్లేదు ఎవరు. రైట్, వెరీ గుడ్. ముహూర్తం, ముహూర్తం. ఇంకా ముహూర్తం రాసామా? అందరం రాసాం. రైట్ అమ్మ, ఇంకెవరు చెప్పండి. అసలైంది చెప్పట్లేదు ఎవరు. దాని గురించి మాట్లాడదాం. మతం, రైట్. మతం ఏంటని చూస్తారా? రైట్, మతం మన మతమేనా? రైట్. తర్వాత అసలైంది అదనమాట. ఏం చూస్తారు? కులం. గుర్తుపెట్టుకోండి, ఏం చూస్తారు? కులము. మన కులమేనా? చూస్తారు చూడరా బాగా ఎక్కువగా. ఇది లోకం. లోకంలో ఇవన్నీ చూస్తారు. ఏమండి, మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఇవేవి పరలోకం తీసుకెళ్తా చెప్పండి. ఇక్కడ రాసినవి ఏవైనా ఒక వ్యక్తిని పరలోకం తీసుకెళ్తాయా? ఏమండి, ధనం తీసుకెళ్తుందా? పని అందం తీసుకెళ్తుందా? మట్టిలో పెడితే అందం ఉండదు, ఏముండదు, పురుగులేటవుతుంది అందం అంతా, ఏముండదు, ఇంకా అయిపోయినట్టే. ఉద్యోగం, కలెక్టర్ ఉద్యోగం, పరలోకం వెళ్తాడా? ధనం, కోట్లు ఆస్తుంది, పరలోకం వెళ్తాడా? అంటే ఏంటి, దేనికి పనికిరాదు ఎంతకనే. గొర్రెపిల్ల భార్యకి ఇవేవి అవసరం లేదు. అందులో మన బైబిల్ చెప్పాలండి, నీ జీవనం ఎలాగా అనేది, భార్యాభర్తలు ఎలా బ్రతకాలనేది, ఇవన్నీ పనికిరానివి. రైట్. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే, వాస్తవానికి నిజానికి క్రైస్తవులు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు చూడాల్సినవి ఏమిటంటే, చూడాల్సినవి ఏంటి? భౌతికమైన పెళ్లి గురించి మాట్లాడుతున్నా. చూడాల్సింది ఏంటి? వాళ్ళు దైవికంగా ఎదిగారా లేదా అనేది ఎక్కువ. ఎందుకు చేసుకోబోయే వాళ్ళు వారి ఇరుగురు కూడా దైవికంగా ఎదిగిన వాళ్ళ అనేది చూసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అది చూసుకుని చేసుకుంటున్నారా? అది చూసుకుని చేసుకుంటున్నారా చెప్పండి ఎవరైనా? దానికి అసలు చోటే ఇవ్వట్లా. చాలా బాధాకరం. దానికి చోటు ఇవ్వకుండా మిగతావన్నీ చూడుతూ ఉంటారు. ఆ వివాహంలో అన్ని ఆచారాలే. ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటారు. ఇవన్నీ చూస్తారు. రేపొద్దున చేసుకునే వాళ్ళు వీటిలో ఈ 8 విషయాల్లో చూసుకోకుండా చేసుకునే వాళ్ళు ఎంతమందో చూద్దాం దేవుని చేతనైతే. వెరీ గుడ్, సంతోషం. అందులో ఎంతమంది ఉంటారో. ఆత్మ సంబంధమైన అందాన్ని చూడాలి, గుర్తుపెట్టుకోండి. ఆత్మ సంబంధమైన జీవితం చూడాల్సినటువంటి అవసరం ఉంది దేవుని పిల్లలు. దాన్ని ముందుగా పట్టించుకో. అది పట్టించుకో, దాన్ని గాలికి వదిలేసి మిగతా అన్నీ వెతుక్కుంటారన్నమాట. తర్వాత కుటుంబంలో కలతలు, ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. సో అది పక్కన పెడితే ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతామంటే, మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు గొర్రెపిల్ల యొక్క భార్య అవ్వాలి. మనం గొర్రెపిల్ల యొక్క భార్య అవుతే శాశ్వత కాలము పరలోకంలో ఉంటాం. ఇది విషయం. భార్య కాకపోతే, ఆయన పెళ్లి చేసుకోకపోతే మనల్ని నువ్వు పెళ్లికి పనికిరావు అన్నాడు అనుకో అనే అవకాశం ఉందా? ఇలా చూడాలి అమ్మా, ఇది చూడాలి. రేపు చివరిదేనా నేను పెళ్లి చేసుకొని అన్నాడు అనుకో, ఏంటి గతి? అంతే సంగతి. సో ఇప్పుడు లోక సంబంధంగా ఎలాంటి అర్హతలు చూస్తాం. ఇప్పుడు గొర్రెపిల్ల భార్య అవ్వాలంటే వివాహం అవ్వాలి. రైట్. గొర్రెపిల్ల భార్య ఎప్పుడు? వివాహము అయిన తర్వాత. ఇప్పుడు వివాహం అవ్వాలి అంటే, భూమి మీద ఉన్నటువంటి మనకి వివాహం అవ్వాలంటే
భూమి మీద ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు వారిని ప్రదానం చేసుకోవాలి. మొట్టమొదటి పాయింట్. ఈ ప్రదానం చేసుకోవడానికి ముందుగా ఏం చేయాలి? భూమి మీద ఉండగా ఒక వ్యక్తి ఏం చేయాలి? మొట్టమొదటి పాయింట్, ఏం మీద ఉన్నటువంటి మనుషులు యేసుక్రీస్తుతో ప్రదానం అవ్వాలి. అంటే యేసుక్రీస్తుని ప్రదానం చేసుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి మనుషులు భారీగా అవ్వాలంటే ముందు చేయాల్సినటువంటి కార్యక్రమం. ఈ ప్రదానం చేసుకోవడానికి దానికి ఇంకా ముందు ఒక కార్యం ఉంది. ఇది ప్రదానం చేసుకోవడానికి ముందుగానే చూసుకునే కార్యక్రమం అన్నమాట. అందులో ఒక ప్రశ్న, ఏంటా ప్రశ్న అంటే, ఏమి చూసి నిన్ను ప్రదానం చేసుకోవాలి? ఏమి చూసి నిన్ను ప్రదానం చేసుకోవాలి? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడు కదా. ఇప్పుడు పెండ్లి కుమారుడిని ప్రదానం చేసుకోవాలంటే నువ్వు అడగొచ్చు భూమి మీద ఉండి, ఈ అర్హతలు చూస్తారు కదా ప్రధానానికి. ఏం చూసి నిన్ను ప్రదానం చేసుకోవాలి? నీ అర్హతలు ఏంటి? అర్థమవుతుందా మీకు? అంటే యేసుక్రీస్తుని ప్రదానం చేసుకోవడానికి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి? ఆయన అంత గొప్పోడు. భూమి మీద అంతే కదండి. ఇప్పుడు ఉద్యోగం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగం ఉన్న అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఆస్తి ఉన్నటువంటి వాళ్ళు ఆస్తి ఉన్నటువంటి వారిని వివాహం చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి లోకంలో. ఇప్పుడు మనం గొర్రెపిల్ల భార్య అవ్వాలంటే ముందు జరగాల్సింది ప్రధానం. ఆ ప్రధానానికంటే ముందుగా ఏమవ్వాలి? ఎంపిక జరగాలి. ఈ ఎంపిక జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రధానానికి వెళ్ళాలి అంటే, ప్రధానం కన్ఫామ్ అవ్వాలి అంటే, ప్రధానంలో ఒప్పందం చేసుకోవాలి అంటే ముందుగా ఏం చూసి నిన్ను ప్రదానం చేసుకోవాలి? భూమి మీద వివాహం జరిగేటప్పుడు పెండ్లి కుమారుడు లేదా పెండ్లి కుమార్తె వారి ఇరుగురు కూడా అర్హతలు చూస్తారు. రైట్? అర్హతలు చూస్తారా? ఖచ్చితంగా చూస్తారు. వారి అర్హతలు ఏంటి? ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తారా? ఎవరు కదా. ఎవరికి పడితే వారికి తమ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వివాహము చెయ్యరు, ఆలోచిస్తారు. అసలు మా అమ్మాయిని అటు ఇస్తే ఖచ్చితంగా చూసుకుంటాడంటారా? భోజనం పెట్టగలడా? ప్రతిరోజు మంచిగా చూసుకుంటాడా మా అమ్మాయిని? పెళ్లి చేస్తే మా అబ్బాయితో కాపురం సరిగ్గా చేస్తుందంటారా? ఇవన్నీ చూసుకుంటారు లేదా ముందుగానే? ఎన్నో పరీక్షిస్తూ ఉంటారు భౌతిక సంబంధంగా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడు, మనము అంటే లోకంలో ఉన్నటువంటి వారు ఆ పెండ్లి కుమారుని యొక్క భార్యగా మనం అవ్వాలి అంటే, మనం భార్యగా స్థిరపడాలంటే భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేయాలంటే మొట్టమొదటి ప్రదానం చేసుకోవాలి. ఆ ప్రదానానికి చూసే అర్హతల గురించి మాట్లాడుతున్నాను నేను. యేసుక్రీస్తు వారు అంటారు, ఆయన భూమి మీద ఉన్నటువంటి వారి కొరకు ఆయన ఏం చేశాడో చెప్తూ ఉన్నాడు. ఆయన నన్ను ప్రదానం చేసుకోవడానికి నేను ఏం చేశానంటే, మీ కొరకు మొట్టమొదటిది, మీ కొరకు నేను రక్తం కార్చా, మీ కొరకు నా ప్రాణం పెట్టానని రాసుకోండి. నా రక్తమును కార్చాను. అంటే ఏమయ్యాడైనా? భూమి మీద ఉన్నటువంటి వారి కొరకు వధింపబడెను. ఏం చూసి నిన్ను ప్రదానం చేసుకోవాలంటే, మీ అందరి కొరకు నా ప్రాణాన్ని పెట్టాను, నేను వధించబడ్డా, నా రక్తాన్ని కార్చాను నేను. ఏమంటాడు ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు వారు, నా రక్తాన్ని కార్చా భూమి మీద ఉన్నటువంటి వారందరికీ. అందరూ నన్ను ప్రదానం చేసుకోవడానికి నువ్వేం సిగ్గుపడాల్సిన అవసరంలా, నేను ఘనమైన కార్యం చేశాను నీ కొరకు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై
నీ రక్తమిచ్చి ప్రతి ప్రతి వంశములోను వంశములోను ఆయా భాషలు మాట్లాడు ఆయా భాషలు మాట్లాడు వారిలోను వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి. చాలండి. ఏమన్నాడు? వధింపబడిన వాడువై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమయ్యాడంటండి? ఏమయ్యాడు? ఇలా చూడాలి. ఏమయ్యాడు? వధించబడ్డాడు. ఎవరి కొరకు? భూమి మీద ఉన్నటువంటి వారందరి కొరకు. నేను నా రక్తాన్ని ఇచ్చా మీ అందరి కొరకు. 5వ అధ్యాయం 12వ వచనంలో కింద చూడండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వారు వధింపబడిన గొర్రెపిల్ల. అర్థమవుతుందా? గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం జరిగింది అంటే, గొర్రెపిల్ల మనందరి కొరకు వధింపబడ్డాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. 13 భూ నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. అగర విషయాలు మాట్లాడేశాడు. అందువలన ఏమైందంటే అండి, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి వారందరి కొరకు వధింపబడ్డాడు. ఏంటయ్యా నీ అర్హత? నిన్ను ప్రదానం చేసుకోమని చెప్తూ ఉన్నావు. ఏంటి నీ అర్హత అంటే, అని అంటాడు, మీ అందరి కొరకు నా ప్రాణాన్ని పెట్టాను, వధింపబడ్డాను నేను భూమి మీద మీ అందరి కోసమే. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు దేనియందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, భూమి మీద ఉన్నటువంటి వారి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వరక్తాన్ని ఇచ్చాడు, వధింపబడ్డాడు భూమి మీద ఉన్నటువంటి వారందరి కొరకు. అందువల్ల మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే గొర్రెపిల్ల మన కొరకు వధించబడింది. గొర్రెపిల్ల భూమి మీద ఉన్నటువంటి వారందరి కొరకు వధింపబడింది. అంటే ఏం కనబడుతుంది గొర్రెపిల్లలో? గొర్రెపిల్లలు ఏం కనబడుతుంది? భూమి మీద ఉన్నటువంటి వారందరినీ ప్రేమించడం మనకు కనబడుతోంది. ఎంతగా ప్రేమించింది గొర్రెపిల్ల? ఎంతగా ప్రాణం పెట్టేంతగా ప్రేమించడం మనకు కనబడుతోంది. భూమి మీద ఉన్నటువంటి వారు తనకు తానుగా గొర్రెపిల్లని ప్రేమించినటువంటి వారు కాదు. అవునా? ముందుగా దేవుడు మనల్ని ప్రేమించి తరువాత క్రీస్తు ప్రభు యొక్క బలిని ఏర్పాటు చేశాడు. అంటే గొర్రెపిల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు వధింపబడ్డాడు. మొట్టమొదటి. 2, ఇప్పుడు వధించబడ్డాడు. అయితే ఏంటయ్యా, వధించబడితే నేను ప్రదానం చేసుకోవాలా అని ప్రశ్న అవుతుంది వెంటనే. ఆయన నా కోసం రక్తం కారిస్తే నేను ఆయన్ని ప్రదానం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, ఆయన అంటాడు, ఏమంటాడంటే, రెండవది, నా రక్తమును ఆశ్రయించి పరిశుద్ధులు కండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి మానవుల కొరకు ఆయన ఏం చేశాడంటే, మొట్టమొదటిది తాను వధింపబడ్డాడు. నేను వధింపబడ్డాను కాబట్టి మీరు నన్ను ప్రదానం చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవాలయ్యా అని అడిగితే, నా రక్తాన్ని ఆశ్రయించి మీరు పరిశుద్ధులు కండి అని అంటాడు. ఉచితంగా భూమి మీద ఉన్నటువంటి వారికి ఆయన చేసినటువంటి మేలు, భూమి మీద ఉన్నటువంటి వారికి
వారిని ఎంతగా ఆయన ప్రేమించాడో. భూమి మీద ఉన్నటువంటి వారు తనకు తానుగా పరిశుద్ధుడు కాలేడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కోసం పెట్టాడు. ఆయన వధించబడ్డాడు. అందువల్ల నా రక్తాన్ని ఆశ్రయించి మీరు పరిశుద్ధులు అవ్వచ్చు. అందువలన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆఫర్ ఇస్తూ ఉన్నాడు. నన్ను ప్రదానం చేసుకోవడానికి ఇవి ఆఫర్స్, మీకు ఇవి ఉన్నాయి నా దగ్గర. నువ్వు ఇష్టపడతావా? ఇష్టపడితే చేసుకో. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నా రక్తమును ఆశ్రయించి పరిశుద్ధులు కండి అంటాడు ఆయన. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనస్సాక్షి ఏమవుతుందంటే శుద్ధి చేయబడుతుంది. యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసుకోవచ్చు. 9వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ 9:26. శ్రమ పడవలసి వచ్చెను. ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. పాప నివారణ యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా ఏం జరుగుతుందంటే పాప నివారణ అవుతుంది. పాప నివారణ అయితే భూమి మీద ఉన్నటువంటి మానవుడు పరిశుద్ధుడయ్యే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. భూమి మీద ఉన్నటువంటి మానవుల కొరకు ఆయన ఏం చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే, తను వధింపబడ్డాడు, ప్రాణాన్ని పెట్టాడు. 2, ఆ రక్తము ద్వారా పరిశుద్ధులు కండి అని పిలుస్తూ ఉన్నాడు. ఇంక వేరే ఆప్షన్ లేదు మనిషికి పరిశుద్ధులు అవడానికి, వేరే అవకాశము లేదు. అందువలన పాప నివారణ జరుగుతుంది. మనసాక్షి శుద్ధి చేయబడుతుంది. 2, పాప నివారణ జరుగుతుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. సంఘం ఏమైందంటండి? పరిశుద్ధపరచబడి ఉన్నది. ఎందుకొరకు? యేసుక్రీస్తు వారు ఒక్కసారి అర్పింపబడుట చేత. సిలువలో ఆయన ఒక్కసారి ఏం చేశాడు? ఆయన ఒక్కసారే అర్పింపబడ్డాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మానవులు పరిశుద్ధపరచబడటానికి అవకాశం కల్పించబడింది. నా రక్తాన్ని ఆశ్రయించి మీరేం చేయాలి ఏనండి? నా రక్తాన్ని ఆశ్రయించి మీరేమవ్వాలి? పరిశుద్ధులు కండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అందువలన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఆశ్రయించి ఒక వ్యక్తి కడగబడితే జరిగేదేంటి? ఒక వ్యక్తి పరిశుద్ధుడుగానో నీతిమంతుడుగానో తీర్చబడుతూ ఉన్నాడు. నా రక్తాన్ని ఆశ్రయించి మీరేమవ్వాలి? పరిశుద్ధులు కండి ఆఫర్ ఇస్తూ ఉన్నాడు. ఆయన ప్రదానం చేసుకోవచ్చా అంటే ఆయన దగ్గర నుంచి వస్తుంది. మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను అంటున్నాడు. నా రక్తాన్ని ఆశ్రయించే మీరు పరిశుద్ధులు అవుతారు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. 2 విషయాలు ఇప్పటి వరకు ఏం చూసుకున్నాం? మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను అంటే నేను వధించబడ్డాను. 2, నా రక్తాన్ని ఆశ్రయించి పరిశుద్ధులు కండి.
నా రక్తాన్ని ఆశ్రయించడం ద్వారానే మీరు పరిశుద్ధులు అవుతారు అని అంటూ ఉన్నాడు. అయితే ఏంటయ్యా, అయితే నిన్ను మేము ప్రదానం చేసుకోవాలా అని నువ్వు అడిగితే ఆయన అంటాడు, నేను మృతున్నయ్యాను కానీ ఇంకా బ్రతికే ఉన్నా. మూడో పాయింట్ ఏమంటాడు ఆయన, మృతున్నైతిని కానీ ప్రాణం పెట్టినప్పుడు ఏమవుతాడు, వధింపబడినప్పుడు ఏమవుతాడు, చనిపోయాడు. అర్థమవుతుందా? చనిపోయిన ఆయనతో నాకేంటి ప్రధానం అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఏమన్నాడు, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అర్థమవుతుందా? మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చనిపోయినట్టు ప్రదానం చేసుకోవాల్సిన అవసరంలా కదా. ఏమండి ఇలా చూడండి, చనిపోయిన వాళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? చేసుకునే అవకాశం లేదు కదా. కానీ నువ్వు ఆ దృష్టితో చూడాల్సిన అవసరంలా. మృతున్నయ్యాను, మీ కొరకు వధింపబడ్డాను, చనిపోయాను, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. అంటే నేను బ్రతికే ఉన్నా. చనిపోయినట్టుగా నీకు కనబడ్డాను ప్రాణాన్ని అర్పించడం ద్వారా, కానీ యుగ యుగములు బ్రతికే ఉన్నా. అందువల్ల నువ్వు నన్ను ప్రదానం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? చనిపోయిన వాడిని ప్రదానం చేసుకోమను భౌతికంగా, సహజంగా. అందువల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో మనం పొరపడాల్సిన అవసరం లేదు. ఆయన యుగ యుగములు ఏమై ఉన్నాడు, సజీవుడై ఉన్నటువంటి వాడిని నువ్వు ప్రదానం చేసుకోవచ్చు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. సజీవుడై ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, ఇదనమాట, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై, దేవదూతల కంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు అంటే దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. రాజుగా ఆయన ఏలుబడి చేస్తున్నాడు. అది నా గొప్పతనం. భూమి మీద ప్రాణం పెట్టాను, నా రక్తం ద్వారానే మీరు పరిశుద్ధత పొందుకుంటారు. మీ కొరకు నేను వధింపబడ్డాను, నా రక్తం ద్వారానే మీరు పరిశుద్ధులయ్యే అవకాశం. మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. చనిపోయి కనబడకుండా పోయానని అనుకుంటారేమో. నో, నేను యుగ యుగములు సజీవుడై ఉన్నాను. అలాంటి నన్ను మీరు ప్రదానం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి నేను పరిపాలన చేస్తూ ఉన్నా. నాకు అధికారం అనుగ్రహించబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు
ఏ సంగతులు ఆజ్ఞాపించిందో ఆ వాటినన్నిటిని వాటినన్నిటినీ గైకొన వల్లని వారికి బోధించుడి. వారికి బోధించి ఒకరి విషయాలు మాట్లాడేశాడు. అందులో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే పరలోకమందును భూమి మీదను ప్రభువైన యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఇవ్వబడింది. మృతుడయ్యాడు, వధింపబడ్డాడు, రక్తం కార్చాడు, మృతుడయి సజీవుడై ఊరకనే ఉండలా సర్వాధికారం పొందుకున్నాను. నేను మిమ్మల్ని ప్రదానం చేసుకోవాలనుకుంటున్నా నేను ప్రభు అంటూ ఉన్నాడు. నువ్వు ప్రదానం చేసుకుంటావో లేదో అది నీ ఇష్టం, కానీ నేను సర్వాధికారం కలిగిన వాడిని. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఏలుబడి చేస్తూ ఉన్నాను నేను. అలాగూ సజీవుడినై ఉన్నాను నేను. ప్రదానం చేసుకుంటావా నీ ఇష్టం. ఇష్టపడి ప్రదానానికి సిద్ధపడతావా అది కూడా నీ ఇష్టమే. అప్పటికీ కూడా ఒక వ్యక్తి ఇంకేం అడుగుతారు చెప్పండి? చేసుకోబోయే భార్య నిమిత్తం అంటే పెండ్లి కుమార్తె నిమిత్తము ఏ వ్యక్తి అయినా త్యాగం చేశాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితులు? ఎలా ఉంటాయండి? ఖచ్చితంగా పెళ్లి కాకముందే ఒక వ్యక్తి కోసం అంటే పురుషుడు స్త్రీ కోసం ప్రాణం పెడితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ వ్యక్తి కోసం ఏమైనా చేయాలి అనే ఆలోచనలోకి వెళ్తారు మనుషులు సహజంగా, అవునా కదా? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఏం పెట్టాడు ఆయన? తన ప్రాణాన్ని పెట్టాడు. భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ దిక్కేంటంటే యేసుక్రీస్తు రక్తము ద్వారానే పరిశుద్ధపరచబడాలి, నా రక్తం ద్వారా పరిశుద్ధులు కండి అని ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణం పెట్టిన ఆయన చనిపోయి కనపడకుండా పోయాడంటే లేదు, ఇదిగో యుగ యుగాలు సజీవుడినై నేను నువ్వు బ్రతికే ఉంటే ఏంటయ్యా అని అడుగుతావేమో. ఇప్పుడు నువ్వు రాజువై ఉంటే ఏంటయ్యా అని అడుగుతావేమో. నువ్వు నీకు సర్వాధికారం ఉంటే ఏంటయ్యా అని అడుగుతావేమో. నువ్వు ఎలాంటి వానితో ప్రదానం చేసుకోమని మాట్లాడుతుంది గ్రంథం, గుర్తుపెట్టుకో. ఇన్ని ఆఫర్లు ఎవరు వివాహానికి ఇన్ని ఇస్తారా? ఎవరు ప్రాణం పెడతారు చెప్పండి? భౌతికంగా ప్రాణం పెడితే ఆయన కనపడ్డు, అవునా కదా? కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా కాదు. యుగ యుగములు ఏమై ఉన్నాడు? సజీవుడై ఉన్నాడు. అది మన రాజు. నిజానికి ఆయన మన ప్రభు. నాలుగవదిగా ఇంకొక ఆఫర్ ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆఫర్ అంటే, నేనుండు స్థలంలో నాతో నువ్వు సదాకాలం ఉండొచ్చు. ఇష్టపడతావో లేదో, నేనుండు స్థలములో సదాకాలము, నేనుండు స్థలంలో నువ్వు సదాకాలం ఉండడానికి నీకు అవకాశం ఇవ్వబడింది. వెంటనే ఏం ఆలోచిస్తారండి? ఏం ఆలోచిస్తారండి మనుషులు భౌతిక సంబంధంగా? ఏం ఆలోచిస్తారండి? నీతో ఉండడానికి నువ్వు ఉండే ప్లేస్ అంత గొప్పదా? అంతే కదండి, ఎవరైనా అదే చూస్తారు కదా. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత భార్య భర్తతో ఉండడానికి వెళ్ళాలి అంటే ఇవన్నీ ఉన్నాయా? లేకపోతే ఇక్కడ ఉండొద్దు, మనం ఏ సిటీలన్నా ఉందాం, నా అవసరాలన్నీ తీర్చబడతాయా అక్కడ? నా పరిస్థితులు బాగుంటాయా? అలా అయితే ఉందాం అక్కడ. అంటే ఏం చూస్తారు? సౌకర్యాలు చూస్తారు. అందువల్ల ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నారంటే, నేనుండు స్థలంలో నువ్వు కూడా ఉండొచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు ఇలా ఉన్నాయి. మొదటి నుంచి చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. గుర్తుపెట్టుకోండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును.
పెండ్లి కుమారుడు చెప్పినటువంటి మాట అది. ఏం చెప్పాడు ఆయన? నేను మళ్ళా వచ్చి స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా, ఇప్పుడు నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను, మీరు నాతో పాటు ఉండడానికి అక్కడికి తీసుకుని వెళ్తా. అయితే ఇప్పుడు వెళ్ళేది ఎందుకంటే మీ కొరకు స్థలాలు సిద్ధపరచడానికి నేను వెళ్తూ ఉన్నాను అంటున్నాడు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున, సదాకాలం ఉండులాగున. వెంటనే ఆ స్థలం అంత గొప్పదా అంటే ఆయన చెప్తాడు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రకటన గ్రంథం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అన్నాడు. ఏమండి, ఇలా చూడండి, భూమి మీద ఉన్న ఏ భర్త భార్య కంటిలో కన్నీళ్లు చూడకుండా కాపాడుకోగలడు. గొర్రెపిల్ల భార్య అయితే నీకు జరిగేది ఏంటంటే నీకు కన్నీళ్ళే ఉండవు, ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? భూమి మీద భౌతిక సంబంధంగా ఏదైనా వివాహం అయితే చావు లేకుండా ఉండే పరిస్థితి ఎక్కడ ఉంది? ఉందా? ఏమన్నాడు అక్కడ? మరణము, ఏమన్నాడు? మరణము ఇక ఉండదు. ప్రతి కన్నీటి బిందువును తుడిచివేస్తాడంట, మరణం ఉండదంట. ఇంకేముండదు. ఏ భార్య అయినా ఏడకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత కోటేశ్వర్లు అయినా సరే భూమి మీద. కానీ గొర్రెపిల్ల యొక్క భార్య అయితే జరిగేది ఏమిటంటే, ఏం జరుగుతుంది? కన్నీళ్ళు ఉండవు, ప్రతి బాష్పబిందును తుడిచివేస్తాం. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ఇంకేముండదు. వేదన అయినను ఇక ఉండదు. అలాంటి గొప్ప ప్లేస్ ఏదైనా ఉందంటే గొర్రెపిల్ల నివాసం చేసే ప్లేస్. అలాంటి గొర్రెపిల్లని నువ్వు ప్రదానం చేసుకోగలవా? ప్రదానం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఇష్టపడతారా? ఇంకా ఆయన నివాసం చేస్తున్నటువంటి ఆ లోకము ఇంకేమై ఉన్నదో చూడండి. 21:18 నుంచి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. ఆయన నివాసం చేసే పట్టణం ఇది. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. పట్టణం ఎలా ఉందంటండి? శుద్ధ సువర్ణం అంటే 24 క్యారెట్స్ అంటే పరిశుద్ధమైన బంగారం ఎలా ఉంటుందో ఆ పట్టణం ఎలా ఉందంట? శుద్ధ సువర్ణంలా కనపడుతుందంట. ఎవరిల్లు అలా ఉంటుంది? పట్టణం అన్నాడు ఇక్కడ ఏకంగా. అంటే పట్టణం బంగారం. మనకింత బంగారం ఉంటే అపురూపంగా చూసుకునే పరిస్థితులు ఈనాడు మరీ కాస్ట్లీ అయిపోయింది. అవునా? అందని ద్రాక్ష అంటారా? అలా అయిపోయింది. నిజానికి బంగారం కొనాలంటే పేదవాడి పని అయిపోయింది అంటే నిజానికి. కానీ గొర్రెపిల్ల భార్య అయితే జరిగేది ఏంటంటే బంగారుమయమైనటువంటి లోకంలో నివాసం చేస్తావు. రేపొద్దున్న నీకు నాకు ఆయన ఆఫర్ ఇస్తున్నాడు. ఎక్కడ ఉంటావు నువ్వు? ఆ పట్టణం బంగారం, శుద్ధ సువర్ణం. సువర్ణం అంటే బంగారం, శుద్ధం అంటే పరిశుద్ధమైన మలినం లేని బంగారం అన్నమాట. ఎలా ఉంటుందండి పరిస్థితి? అలాంటి లోకంలో నువ్వు నేను గొర్రెపిల్లకి భార్యగా వెళితే దాన్ని అనుభవిస్తా, లేకపోతే లేదు. దానికి ముందుగానే భూమి మీద ఏం చేయాలి? ఆఫర్లు ఇస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుతో ప్రదానం జరగాలి భూమి మీద. ఈ ఆఫర్లను నువ్వు గమనిస్తూ ఉన్నావా? గుర్తుపెట్టుకో. ఇంకా చదువుదాం. శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు
అమూల్యమైన నానావిధ రత్నములతో ఏమైందంటే పునాదులు, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడ్డాయి. నిజానికి ఒక్క రత్నం కూడా మన దగ్గర ఉండదు. ఆ పట్టణ పునాదులే రత్నాలతో అలంకరింపబడ్డాయి. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇలా చెప్పాడు. ఇంకేమున్నాయని చూడండి. దాని 12 గుమ్మములు 12 ముత్యాలు. పరలోకం పరిస్థితి అది. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. ఒక గుమ్మం ప్రత్యేకంగా ఒక ముత్యం అంట. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. వీధులే బంగారం. ఇలా చూడాలి. ఏమైనది? పట్టణపు వీధులు ఏమైనట్టండి? శుద్ధ సువర్ణం. ఇంత బంగారం ఇక్కడ చూడలేం మనం. అంటే అంత విలువైనదని బంగారంతో పోలుస్తూ ఉన్నాడు. వాస్తవానికి బంగారంతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఏదంటే పట్టణపు రాజవీధి. ఇలాంటిది పరిస్థితి అక్కడ. ఇంకేమన్నా చూడండి. 23, 22 సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. అంటే వారు నివాసం చేసేది అది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నివాసం, ఎందుకంటే గొర్రె పిల్ల నివాసం చేసే స్థలం. 23 ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. అందువలన ఎలాంటి సూర్యకాంతి అక్కర్లేని ఒక గొప్ప పట్టణం పరలోకం. గొర్రె పిల్ల నివాసం చేసే పట్టణం. ఆ గొర్రె పిల్లతో భార్యగా నువ్వు స్థిరంగా సదాకాలం ఉండాలి అంటే భూమి మీద ఉండగానే యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి ఆఫర్లను నువ్వు గమనించి ఏం చేయాలి? ఆయన్ని ప్రదానం చేసుకోవాలి. జరగాల్సిన కార్యక్రమం అది. భూమి మీద ఉన్నటువంటి మానవులు యేసుక్రీస్తును కనుక ప్రదానం చేసుకుంటే, ప్రదానం చేసుకున్నటువంటి గుంపులో కనుక ఉంటే గొర్రెపిల్లకు భార్య అయ్యే అవకాశం ఉంది. గొర్రెపిల్లకు భార్యగా స్థిరపడే అవకాశము ఉన్నదని మనం గమనించాలి. అందువలన లోకంలో చూసే అర్హతలు కాదు, లోకంలో చూసే అర్హతలే కాదు. అంటే ప్రధానానికి ముందే పురుషుడు కానీ స్త్రీ కానీ వారి కోసం ఏం చేసింది ఉండదు వాస్తవానికి ఇక్కడ భౌతిక సంబంధంగా. కానీ ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేసినప్పుడు, ఆత్మ సంబంధంగా ప్రధానం కానీ ఆత్మ సంబంధంగా వివాహం కానీ, అంటే గొర్రెపిల్ల భార్యగా కానీ మనం స్థిరపడిన పరిస్థితులు ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు ప్రధానానికి సిద్ధపడమని చెప్తూ ఉన్నాడు. భూమి మీద ఉండగా ప్రధానం చేసుకోమని చెప్తూ ఉన్నాడు భూమి మీద ఉన్నటువంటి వారిని. అర్థమవుతుందా? వివాహం జరగాలి అంటే ముందు ఏం జరగాలి? భూమి మీద ఉండగా ప్రధానం జరగాలి. ఆ ప్రధానానికి ఆఫర్స్ని గమనించి ఇష్టపడాలి. ఇప్పుడు ఒకనికి ప్రదానం చేయబడాలంటే ఆ పెండ్లి కుమారుడి యొక్క అర్హతలు ఏంటో చూసుకునే కదా వెళ్ళేది, ప్రదానం చేసుకునేది. అందువల్ల ముందుగా అర్హతలు చెప్తూ ఉన్నాడు. ఇవి మీకోసం చేసినవి. మనం ఏం చేసాం పోనీ? నిజానికి మనము యేసుక్రీస్తుతో ఆయన్ని ప్రదానం చేసుకోవడానికి మనకున్న అర్హత ఏంటి? మనకేం అర్హతలు ఉన్నాయి? ఏమైనా ఉన్నాయండి మనకి? ఆయన ఇదిగో
మీరు పరిశుద్ధులు కండి అంటున్నాడు. ఇదిగో మీరు నన్ను ప్రదానం చేసుకోండి అంటూ ఉన్నాడు. మీ కొరకు నేను వధింపబడ్డాను అంటున్నాడు. వధింపబడిపోయి అలా చనిపోయినటువంటి వాడిని కాదు, ఇదిగో యుగాలు సజీవుడై ఉన్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు నన్ను వివాహం చేసుకుంటే సదాకాలం మీరు నాతో ఉండొచ్చు అని మాట్లాడుతూ ఉన్నాడు. నేనుండే స్థలం ఇంత గొప్పది. ఆ స్థలంలో, ఆ లోకంలో కనుక, నేనుండే నివాసంలో కనుక మీరు కూడా ఉంటే మీకు దుఃఖం ఉండదు, మరణం ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండవు, ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడతాయి. అంత గొప్పది నేను నివాసం చేసే ఆ లోకం. నాతో పాటు ఉండాలనుకుంటూ ఉన్నావా? ఇవి నన్ను ప్రదానం చేసుకోవడానికి నేను మీ అందరికి ఇచ్చే ఆఫర్స్. నన్ను ప్రదానం చేసుకుంటే పరిస్థితి ఇది. రక్తం పెట్టేంతగా ప్రేమించాను మీ అందరినీ. భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరండి అలా ప్రేమించేది? భార్య నిజానికి ఏమండి, భార్య, భూమి మీద ఉన్నటువంటి భార్య అనారోగ్యంతో ఒకవేళ జబ్బు పడితే వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు 3 మంది. లేకపోతే భర్తను వదిలేసే వాళ్ళే ఉంటారు భార్యలు చాలామంది. ఇంకా వైద్యం చేయించడం అనవసరం అండి, చచ్చిపోతారండి అని వదిలేసే వాళ్ళే చాలామంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే, గొర్రెపిల్ల అయితే ఏం చేసింది? గొర్రెపిల్ల ప్రాణం పెట్టింది. త్యాగం కనబడుతుంది. గుర్తుపెట్టుకో, గొర్రెపిల్లలు ఏం కనబడుతుంది? త్యాగం కనబడుతుంది. అలాంటి త్యాగం ఎక్కడుంది నిజానికి? ముందుగానే ప్రధానం కాకముందే ఇలాగ చేసిన వాళ్ళు ఎవరున్నారు భౌతిక సంబంధంగా? ఉన్నారా? అదే. ఒకవేళ ఏం చూస్తారంటే భౌతిక సంబంధంగా, నాకు ఆస్తి లేదు కాబట్టి ఆస్తి ఉన్న వాళ్ళు చేసుకుంటే మన ఆస్తి అయిపోతుంది, అలా చూస్తారు. యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టి ఎక్కడ త్యాగం కనబడుతుంది, మళ్ళీ ఆ త్యాగాన్ని లేకపోతే ఆ ప్రాణాన్ని పెట్టిన దాన్ని విలువను గుర్తించి ఎవరైతే ప్రదానం చేసుకుంటాడో అలాంటి వాడు నాతో ఉంటాడు. బంగారుమయమైనటువంటి లోకంలో నేనున్నా. దేవుడు కురిపారోసమున కూర్చుండి ఏలుబడి చేస్తా ఉన్నా. నా స్టేటస్ అది. నేనుండే స్థలంలో నువ్వు ఉంటావా అంటే ఒక వ్యక్తి ఈనాడు ఏమంటాడో. అంత మాత్రమే కాదు, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. అధికారం అంతా నాదే. తీర్పు తీర్చే అధికారం నాదే. రేపు తీర్పు దినము నన్ను న్యాయపీఠ మీద కూర్చునేవాడిని నేనే. నన్ను ప్రదానం చేసుకుంటావో లేదో నీ ఇష్టం. అందువల్ల భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమి చూసి నిన్ను ప్రదానం చేసుకోవాలి అని యేసుక్రీస్తుని కనుక అడిగితే ఆయన ఇచ్చే ఆఫర్లు ఇవి. నేను నీ కోసం ఏం చేశాను? నా రక్తం ద్వారా ఏం జరుగుతుంది నీకు? ఇలాగో ఆయన ఆఫర్లు ఇస్తూ ఉన్నాడు. మన అందరం యేసుక్రీస్తుతో ప్రధానానికి, అలా ప్రదానం చేసుకున్న వాళ్ళు ఎంతమందో, ప్రధానానికి సిద్ధపడుతున్నటువంటి వారు ఎంతమందో, ఇంకా ఆయన మీద కొంచెం నమ్మకం లేదండి, ఆయన ఏం చేశాడు ఇంకా విపులంగా నాకు తెలియాలండి అని ఎదురు చూసేవాళ్ళేమో, లేకపోతే లోక సంబంధంగా ఇంకేదేదో చెయ్యాలండి, అప్పుడు దాకా అసలు మనం ఉంటామో లేదో, ప్రధానం తర్వాత చేసుకుంటారండి వీలైనప్పుడు. ఇలాగ మనుషుల యొక్క మనస్తత్వాలు ఉంటాయి భూమి మీద. గుర్తుపెట్టుకోండి. గొర్రెపిల్ల భార్యగా సదాకాలము భర్తతో పాటు ఉండాలనుకుంటే భూమి మీద ఉండగానే ప్రధానానికి సిద్ధపడు. అది మొట్టమొదటి కార్యక్రమం. ఆ ప్రదానం చేసుకోవడానికి ఆయనకున్నటువంటి అన్నీ కూడా మనకు చెప్పేశాడు ఆయన. ఇంకా అనేకం, నేను కొన్ని చెప్తున్నా మీకు అర్థం కావడానికి. మరి ఎంతమంది ప్రదానం చేసుకోవడానికి ఇష్టపడతారో ఈ ఆఫర్లు చూసి అనేది నాకు తెలియదు. భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఇవి ఏమైనా గమనిస్తున్నారా అంటే ఏమో వాళ్ళకి ఏం అర్థం అవుతుందో. ఓకే, మొట్టమొదటిది
ఏం చూసి నిన్ను ప్రదానం చేసుకోవాలి. రెండో పాయింట్ ఏమవుతుంది? 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 ఇవన్నీ గమనించినటువంటి వాడు నేను ఖచ్చితంగా యేసుక్రీస్తుని వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకునే గుంపులో నేను కూడా ఉండాలి అని కనుక సిద్ధపడితే, అంటే వివాహమునకు సిద్ధపాటు కలిగి ఉండడం,